హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్తో ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నారు. పుప్పాలగూడ సర్వే నంబర్ 447లో కోర్టు పరిధిలోని వివాదాస్పద భూములకు బాలకృష్ణ అనుమతులు ఇచ్చారని బాధితులు చెప్తున్నారు. అంతేకాదు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి 33 అంతస్తుల హైరేజ్ అపార్ట్మెంట్స్కు అనుమతులు ఇచ్చాడని చెప్తున్నారు. ఆర్టీఏ ద్వారా సమాచారం అడిగితే ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటివేశారని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీబీ సోదాల నేపథ్యంలో అతడు భారీగా అవినీతి పాల్పడ్డాడు, వేల కోట్ల రూపాయలు సంపాదించాడని ఇప్పటివరకు ఏసీబీ చెప్తుంది. కానీ ఏకంగా ఒక బాధితుడు దాదాపు తన 7 ఎకరాల పొలాన్ని అక్రమంగా వేరొకరికి కట్టబెట్టి కూడా హైరేజ్ బిల్డింగ్లు కడతా ఉన్నారు. అది చాలా అక్రమంగా జరిగిందన్న అంశానికి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి. దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరపాలంటూ కూడా బాధితులు ప్రస్తుతం మన సాక్షి రాసిన సూర్యప్రకాష్ మనతో ఉన్నారు. ఏంటి ఆ గొడవ, ఏంటి ఆ ల్యాండ్ సంబంధించి కూడా ఎలాంటి పర్మిషన్లు ఇచ్చాడు, ఎలా అక్రమాలు పాల్పడ్డాడు, మనతో పాటు మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సార్, చూస్తా ఉన్నాం పుప్పాలగూడలో మీకు ఎలాంటి భూమి ఉంది, ఎలాంటి అక్రమాలకి పాల్పడ్డాడు, మీకు చేసిన అన్యాయం ఏంటి? పుప్పాలగూడ సర్వే నెంబర్ 447 అండి. అందులో మాకు 6 acres 36 గుంటాస్, 6 ఎకరాలు 36 గుంటలు మా ఫ్యామిలీదండి. అది దీని మీద ఎన్నో ఏళ్ల నుంచి కోర్టు కేసు నడుస్తుంది, పట్టేదారులతో కోర్టు కేసు నడుస్తుంది. అండ్ ఇప్పుడు ఎవరైతే ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే కొనుగోలు చేశారో వాళ్ళతో కూడా కేసు నడుస్తుంది. వాళ్ళ కేసు కూడా డిస్మిస్ అయిపోయింది. మాకు ఉన్న కేసులో వాళ్ళు ఇంప్లీడ్ అయినప్పుడు ఆ కేసు డిస్మిస్ అయిపోయింది. అయిన సంగతి వాళ్ళకి తెలుసు. అండ్ ఇదే విషయం నేను హెచ్ఎండిఏకి లెటర్ రాశానండి. ఏమనంటే శివబాలకృష్ణ గారు ఉన్నప్పుడే నేను లెటర్ రాశాను. ఫస్ట్ 2017లో ఒక లెటర్ రాశాను, దానికి రిప్లై లేదు. 2019-20 ఆ టైంలో కూడా లెటర్ రాశాను. పర్మిషన్ ఇవ్వద్దు అనేసి నేను లెటర్ రాశాను. వీళ్ళు ఆల్రెడీ పర్మిషన్కి అప్లై చేస్తున్నారు అప్పుడు హైరైజ్ బిల్డింగ్స్ గేటెడ్ కమ్యూనిటీ కోసం. నేను రాసిన లెటర్స్కి ఎటువంటి రిప్లై లేదు. రిప్లై ఇచ్చేదే కాకుండా రఘురామ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే బిల్డర్ ఉన్నారో రఘురామ్ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ ఇచ్చేశారు. ఈ పర్మిషన్ అనేది కూడా వితిన్ 1 week 10 daysలో పర్మిషన్ ఇచ్చేసారండి. నేను లెటర్ రాసిన వితిన్ 10 days హెచ్ఎండిఏకి ఆర్టీఐ యాక్ట్ లెటర్, యాజ్ పర్ ఆర్టీఐ యాక్ట్ ఒక లెటర్ సబ్మిట్ చేశాము. ఇంకోసారి కూడా రాశాను, నాకు రిప్లై లేదు ఇవ్వండి అని, దానికి కూడా రిప్లై లేదు. మరోపక్క దీంట్లో మీకు కోర్టు డిగ్రీ ఉందంటున్నారు. ఎవరైతే మీ అపోనెంట్ వాళ్ళకి ల్యాండ్ అమ్మాడో అతని పైన మీరు కోర్టులో కేసు గెలిచారని చెప్తున్నారు. ఆ విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారా? అయినా కానీ అసలు పర్మిషన్ ఇచ్చాడా? మేము లెటర్లో మెన్షన్ చేశామండి. ఈ విషయం మెన్షన్ చేసినా కానీ ఆయన అసలు హెచ్ఎండి యాక్ట్ ప్రకారము వాళ్ళు అసలు ఈ టైటిల్ విషయం అనేది చూడరు అనేసి పర్మిషన్ ఇచ్చేశారు. ఏంటి ఏం జరిగింది దీని వెనకాల? అంటే మీరు అప్లై చేసిన 10 రోజులకే వాళ్ళ పర్మిషన్ ఇవ్వడం, ఆ లోపల వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం అది జరిగిపోతా ఉంది. అంటే ఏం జరిగిందని మీరు భావిస్తారు? దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? సార్, ఎవరు ఉన్నారని నేను చెప్పలేను సార్. బట్ ఇక్కడైతే హై ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉన్నారు డెఫినెట్లీ. దీంట్లో ఈయనకి ఎంత ముట్టిందని భావిస్తున్నారు బాలకృష్ణ మీరు? ఆ విషయం నాకు తెలియదండి. నాకు ముట్టింది నాకు తెలియదు, కానీ డెఫినెట్లీ అవన్నీ మేనేజ్ చేశారనే సంగతి కూడా నేను ఆయన నాకు బిల్డర్ ఎవరైతే ఉన్నారో నేను చాలా ఖర్చు పెట్టాననే సంగతి చెప్పారు ఆయన పర్మిషన్ రావడం కోసం. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఈ ఏసీబీ రైట్స్ మీ పీరియడ్ వల్ల ఏమైనా అవుతున్నాయా? నేను ఎటువంటి కంప్లైంట్ ఏం చేయలేదండి ఇప్పటికీ, కానీ ఇప్పుడు చేద్దామా, లెటర్ రాద్దామా ఏసీబీకి కూడా అనేసి నేను ఆలోచిస్తున్నాను. ఏసీబీకి ఈ అంశానికి సంబంధించి కూడా ఫిర్యాదు చేస్తాను, లేఖ రాస్తానని ప్రస్తుతం బాధితులు చెప్తా ఉన్నాడు. వీడియో చేసి బెమనాయుడుతో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.